మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఈ దోపిడీని అరికట్టాలి. 65 లక్షల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ఉండే పిల్లలకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే 2 జతల బట్టల్ని 1,30,00,000 జతల బట్టల్ని కుట్టడానికి స్వయం సహాయక సంఘాలైన ఆడబిడ్డలకు 65 లక్షల మంది ఇచ్చి గతంలో 25 రూపాయలు కుట్టుగూళ్ళు ఉంటే దాన్ని 75 రూపాయలకు పెంచి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఆడవాళ్ళను ఆర్థికంగా నిలబెడితే అది కుటుంబాలను ఆదుకుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఇల్లు చక్కదిద్దుకుంటారని చెప్పి మహిళల యొక్క అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే స్వయం సహాయక సంఘాలను 1,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేయాలన్న ఆలోచనతోటి ఈ చిన్న చిన్న ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడమో, ఒడ్లు కొనడమో, కందులు కొనడమో, లేకపోతే ఇతర పంటలు కొనడమో, వీటి వల్లనే కాదు, బట్టలు కుట్టడమే కాదు, వీళ్ళకి వ్యాపార నైపుణ్యాన్ని పెంచాలి అన్న ఆలోచనతోటి ఈరోజు 1000 ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల నుంచి బస్సులను లీజుకు తీసుకునేది అధ్యక్ష. అది పెద్ద పెద్ద బడా వ్యాపారులు చేసుకునే వ్యాపారంగా ఉండే. అందుకే ఆర్థిక మంత్రితో మాట్లాడి, ఆర్టీసీ మంత్రి గారితో మాట్లాడి ఈ స్వయం సహాయక సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులను కొని ఇచ్చి వాళ్ళ ద్వారా ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి కోట్ల రూపాయల వ్యాపారం ఆడబిడ్డల చేతికి మా ప్రభుత్వం అందించింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, సోలార్ పవర్ ప్రాజెక్టుల గురించి తమరికి తెలుసు అధ్యక్ష. చాలామంది సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనగానే అదానీ, అంబానీ, టాటాలు, బిర్లాలు, లేకపోతే అమెజాన్ లాంటి కంపెనీలు, ఇట్లాంటి కంపెనీలకు గుర్తొచ్చేది అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం ఈ వ్యాపారం మా ఆడబిడ్డలు చేయలేరు, అదానీ అంబానీలు చేసిన వ్యాపారం మా ఆడబిడ్డలు చేయలేరు అని ఇవాళ సోలార్ పవర్ ప్రాజెక్టులు 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు ఈరోజు పవర్ కార్పొరేషన్తో చేయించి 1000 మెగావాట్లకు సంబంధించిన ఒప్పందాలు ఆడబిడ్డలకు అప్పచెప్పి ఈరోజు అదానీ అంబానీలతో ఆడబిడ్డలు పోటీ పడే విధంగా 1,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని ఈరోజు మహిళా సాధకారితను ఈరోజు మన ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తుంది అధ్యక్ష. ఇవన్నీ అంశాలను గవర్నర్ గారి ప్రసంగంలో మేము పొందుపరిచినాం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగాన్ని సావధానంగా విని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అభినందించి మిగతా అంశాల మీద ఏమైనా సూచనలు ఉంటే చేసి ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా వారి అనుభవాన్ని, వారి వయస్సును 100% తెలంగాణ సమాజం గౌరవించి ఉండేది అధ్యక్ష. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి వారి అనుభవాన్ని రంగరించి ఈ ప్రభుత్వానికి సూచన చేస్తే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు అధ్యక్ష, తీసుకుంటాం. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి ఉద్దండుల యొక్క సూచనలు తీసుకొని ప్రభుత్వాలను నడిపిన చరిత్ర మీకు తెలుసు కదా అధ్యక్ష. మాకెందుకు అభ్యంతరం ఉంటుంది అధ్యక్ష? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ మాకు సూచనలు చేసి వారి అనుభవంతో మాకు సలహాలు ఇస్తే సరిదిద్దుకోవడానికి మాకేం అభ్యంతరం ఉంటుంది అధ్యక్ష? మహిళా సాధికారిత కోసం చెప్పాల్సి ఉండే. కాకపోతే మొదటి 5 సంవత్సరాలలో ఒక మహిళకు కూడా మంత్రి పదవిని ఇయ్యని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నుంచి ఇంతింత ఆశించడం, ఆలోచన చేయడం అనేది ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలనో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే ఉన్నది యువత. నిరుద్యోగ సమస్య, విద్యార్థులు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, అదేవిధంగా మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నెలల తరబడి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ యువత ఈరోజు ప్రతి సంవత్సరం నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్న అధ్యక్ష, 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణలో బయటకు వస్తున్నారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఫీజు రియంబర్స్మెంట్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు చదువుకొని చాలామంది పేదలందరూ కూడా బయటకు వస్తున్నారు. 1,10,000 మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు అధ్యక్ష. మార్కెట్లో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో వ్యత్యాసం ఉంది అధ్యక్ష. వాళ్ళు ఆశించిన మేరకు వీళ్ళల్లో నైపుణ్యం లేకపోవడం వల్ల వీళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, అక్కడ ఉద్యోగ ఖాళీలు అట్లాగే ఉండిపోతున్నాయి అధ్యక్ష. అందుకే ఆలోచన చేసిన మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్తో పాటు మిగతా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులను పిలిచి వాళ్ళందరితో చర్చించడం ఏంది, వాళ్ళ సమస్య ఏంది, ఆ సమస్యకు పరిష్కారం ఏంది. అప్పుడు ఒక ఆలోచనకు వచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని
ఈ గ్రాడ్యుయేట్స్ను కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ను కానీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి సాంకేతిక నైపుణ్యంలో వారికి శిక్షణ ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తే ఎనీ అదర్ యూనివర్సిటీ లాగా మళ్ళీ దాని ప్రాధాన్యత తగ్గుతుందేమని దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన చైర్మన్లను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్ర ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే ఒక వ్యాపార దిగ్గజంగా గుర్తింపు పొందిన ఆనంద్ మహేంద్రను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఒప్పించి అతన్ని చైర్పర్సన్గా పెట్టిన